బోయాజు రూతునందు ఒబేదేదోమును కనెను, ఒబేదేదు యెస్సైని కనెను, యెస్సై రాజైన దావీదుని కనెను, దావీదు వంశములో నుంచి యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడినటువంటి వాక్యంలో యేసుక్రీస్తు వంశావళి గురించి రాయబడుతున్నప్పుడు ఒకటి తామారు గురించి రాయబడింది, తర్వాత యేసుక్రీస్తు వంశావళిలో రాహాబు గురించి రాయబడి ఉన్నది, మూడవదిగా రూతును గురించి రాయబడి ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు వంశావళిలో మరి అందరూ పురుషుల పేర్లు రాయాలి, వారి వంశ పేరు. ఇప్పుడు ఇంటి పేరు అడుగుతారు, అవునా కదా? ఎవరి తాలూకా ఏంటని తెలుసుకోండి, ఏ ఇంటి పేరు అప్పుడు ఎవరిది వస్తుంది? ఫాదర్ది వస్తూ ఉంటుంది, అవునా కదా? తండ్రి ఇంటి పేరే పిల్లల తరతరాలు వస్తూ ఉంటుంది. ఇక్కడ వంశావళి గురించి రాసినప్పుడు ముగ్గురు స్త్రీల పేర్లు రాయబడ్డాయి. లాస్ట్ సండే ఒక స్త్రీ గురించి నేను చెప్పాను. చివరిగా రూతు పేరు అక్కడ రాయబడింది. బోయాజు రూతునందు యెస్సైని కనెను, యెస్సై కుమారుల్లో దావీదు ఒకడు, దావీదు వంశంలో నుంచే యేసు ప్రభు వారు కూడా వచ్చారు. రూతుని గురించి కూడా అక్కడ రాయబడింది. యేసుక్రీస్తు వంశావళిలో ఒక స్త్రీ పేరు చెప్పబడుతూ ఉంది, ఆమె పేరు రూతు. యేసుక్రీస్తు వంశావళిలో రూతు పేరు రాయబడ్డానికి గల కారణం ఏంటంటే, ఆమెలాగా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఆమె జీవించింది. ఆమె జీవితం, ఆమె కుటుంబము అలాగున్నది కనుక ఆమె జీవితమును బట్టి, ఆమె ఆత్మీయ జీవితాన్ని బట్టి, విశ్వాస జీవితాన్ని బట్టి, ఆమె యొక్క బ్రతుకును బట్టి యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు చేర్చబడింది. హల్లెలూయా. రుతు ఒక మోయాబీరాలు. ఎవరు? మోయాబీరాలు. మోయాబీరులు చాలా మూర్ఖత్వం కలిగినటువంటి మనుషులు. వాళ్ళే దేవుళ్ళుగా అనుకొని వాళ్ళని పూజించాలనుకుంటారు. వాళ్ళే దేవుళ్ళుగా ఫీల్ అవుతారు, గర్విష్ఠులుగా ఉంటారు. వాళ్ళని ఇతరులు పూజించాలనే యొక్క ఆలోచన కలిగినటువంటి స్వభావం వారిలో ఉంటుంది. అటువంటి మోయాబు వంశములో నుంచి వారు అన్యజనులు, ప్రభువును ఎరిగినటువంటి వంశం వారిది. వారు ఇశ్రాయేలు కుటుంబంలో నుంచి రాలేదు, వారు మోయాబీల కుటుంబంలో నుంచి ఆ స్త్రీ వచ్చింది. కానీ మోయాబీరైనప్పటికీ కూడా, అన్యజనులైనప్పటికీ కూడా వారి యొక్క కుటుంబీకులు చూసినప్పుడు దేవుణ్ణి ఎరుగని వారైనప్పటికీ కూడా ఆమె పేరు మాత్రం యేసుక్రీస్తు వంశావళిలో రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు రాయబడి ఉన్నదంటే, ఆమె విశ్వాస జీవితం అలాంటిది, ఆమె భక్తి జీవితం, ఆమె యొక్క ప్రార్థన జీవితం, ఆమె లోబడే మనస్తత్వం, ఆమె యొక్క జీవితమును బట్టి, ఆమె యొక్క ప్రవర్తనను బట్టి, ఆమెకున్న ఆత్మీయ జీవితమును బట్టి యేసుక్రీస్తు వంశావళిలో ఒక మోయాబీరాలైన రూతు పేరు రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభు చెప్తున్నారు, తనని ఎందరు అంగీకరించునో వారందరూ కూడా నా కుమారులు, నా కుమార్తెలు అనబడుదురు. ఎవరిని అంగీకరిస్తే? యేసు ప్రభువుని ఎందరు అంగీకరించెదరో వారందరూ కూడా ఆయన కుమారులు, కుమార్తెలు అనబడుదురని లేఖనం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. నిన్ను నన్ను కూడా యేసుక్రీస్తు వంశములో చేర్చుకొనుటకు ఆయన ఉన్నాడు. హల్లెలూయా. రూతునే కాదు, రాహాబునే కాదు, తామారునే కాదు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులనే కాదు, నిన్ను నన్ను మన కుటుంబాలను కూడా ఆయన వంశావళిలో చేర్చుకొనుటకై ఆయన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించడానికి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు నేను రూతు వలె ఒక దినాన ఆయన వంశావళిలో చేర్చబడబోతున్నా. ఒక రోజు వస్తుంది, ఆ రోజులో మన పేర్లు కూడా యేసుక్రీస్తు వంశములో ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా ఉండాలంటే
మన జీవితం ఎలా ఉండాలి? ఒక మోయాబీరాలు, మోయాబు దేశంలో ఉండే స్త్రీ. కానీ రాయబడింది రూతు గ్రంథము, ఒకసారి చదువుదాం. రూతు గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం. నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ మరణిస్తే నేను కూడా అక్కడే మరణిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. నయోమి అనేటువంటి ఒక స్త్రీ మోయాబు దేశానికి వెళ్ళి తన 2 కుమారులు, తన యొక్క భర్త అందరు కలిసి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు కరువు వచ్చినటువంటి సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అటువంటి సమయంలో మరి వెళ్ళిపోయిన తర్వాత చాలా నష్టం జరిగింది, నష్టపోయారు. నష్టపోయిన తర్వాత నయోమి తను జన్మించినటువంటి స్థలానికి, తను ఎక్కడైతే జీవించిందో ఆ స్థలానికి మరలా వెళ్ళిపోదామని నిశ్చయించుకుని ఆమె వెళ్తా ఉంది. ఆ సమయంలో తన యొక్క భర్త లేడు, తన కుమారులు కూడా లేరు, 2 కోడళ్ళు, తను మాత్రమే మిగిలారు. హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో వారు వెళ్తూ ఉన్నప్పుడు తన కోడళ్ళు కూడా నయోమితో కూడా వస్తూ ఉన్నారు. ఆమె చెప్పింది, అమ్మా నేను నా బంధువుల ఇంటికి, నా ఇంటికి నేను వెళ్తున్నాను. యూదా దేశం స్తుతి, యూదా అనగా స్తుతి, బెత్లెహేం అనగా రొట్టెలు కలిగిన స్థలం. యూదా ఇంటికి అంటే స్తుతి ఎక్కడ చేయబడుతుందో ఆ స్థలానికి, బెత్లెహేం అనగా రొట్టెలు కలిగినటువంటి సమృద్ధి కలిగినటువంటి స్థలానికి, దేవుని ప్రజలు ఉన్నటువంటి స్థలానికి వెళుతున్నటువంటి క్రమంలో తనతో కూడా 2 కోడళ్ళు రావడానికి సిద్ధపడ్డారు. హల్లెలూయా. తనతో కూడా 2 కోడళ్ళు కూడా రావడానికి సిద్ధపడ్డారు. అమ్మా మీరు మీ దేశానికి వెళ్ళిపోండి, మీ ఇంటికి వెళ్ళిపోండి, మీ 2 యవనస్తులు మరలా మీరు మ్యారేజ్ చేసుకోండి, మీ తల్లిదండ్రుల ఇంటికి మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. నయోమి గారు, అత్తగారు చెప్పారు. ఆమె చెప్తే 2 కోడళ్ళు, ఒక ఆమె పేరు రూతు, ఒక ఆమె పేరు ఓర్పా, 2 బాగా ఏడ్చారు, బాగా ఎక్కెక్కి మీద పడి ఏడ్చారు. ఒక ఆమె వెళ్ళిపోమంటే ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది, బాగా ఏడ్చి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఇంకొక ఆమెను విడిచిపెట్టనని చెప్పింది. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నువ్వు ఏ స్థలంలో ఉంటావో నేను అదే స్థలంలో ఉంటా, నువ్వు స్తుతి చేసే స్థలంలో ఉంటే అక్కడే నేను ఉంటాను. దేవుడే నా దేవుడు, నేను ఆ దేవుని ఆరాధిస్తాను. నువ్వు ఎక్కడ మరణిస్తే నేను అక్కడే మరణిస్తాను. ఒక కమిట్మెంట్తో, ఒక విశ్వాసంతో ఆమె వస్తా ఉంది. హల్లెలూయా. అయ్యో నా అత్తకి ఏం లేదే, ఆమె పరిస్థితి బాగలేదు, ఆమెతో వెళ్తే నాకేముంటుంది అనుకోలేదు. విశ్వాసముతో ప్రభువుని నమ్మినటువంటి స్త్రీ రూతు ఆ యొక్క ఓర్పా వలె విడిచిపెట్టి వెళ్ళలేదు. రూతు అత్తను హత్తుకొని అత్తతో కూడా వెళ్ళినటువంటి స్త్రీ. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోనండి, రూతు పేరు యేసుక్రీస్తు వంశావళిలో ఉట్టిగా రాయబడలేదు.
ఆమె యొక్క విశ్వాస జీవితం, ఆమె యొక్క భక్తి జీవితం, ఆమె యొక్క ప్రవర్తన చూసినప్పుడు చాలా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది, దీవెనకరంగా ఉంది. రూతు అనగా విమోచింపబడిన ఆత్మ అని అర్థం. ఏంటి? విమోచింపబడిన ఆత్మ. మోయాబీరాలైనప్పటికీ కూడా చూడండి, సత్యం ఏదైతే ఉన్నదో, నిజం ఏదైతే ఉన్నదో ఆ నిజాన్ని నమ్మింది ఆమె. హల్లెలూయా. సత్యం ఏదైతే ఉన్నదో ఆ సత్యాన్ని పట్టుకున్నది ఆమె. సజీవుడైన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆమె నమ్మి విశ్వసించి అంత కమిట్మెంట్తో నువ్వెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా. ఆమె నయోమి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం లేదు, తినడానికి ఆహారం లేదు, ఏమి లేదు, చాలా కఠినమైన పరిస్థితి. అదే రూతు కనుక తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వారికి అక్కడ తల్లిదండ్రులు ఉన్నారు, ఆస్తి ఐశ్వర్యాలు అన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ విడిచిపెట్టి ఆ యొక్క నయోమితో కూడా యూదా దేశానికి బెత్లెహేముకి రావడానికి ఇష్టపడింది. హల్లెలూయా. కష్టం ఉన్నా, నష్టం ఉన్నా, ఇబ్బంది ఉన్నా, శ్రమ ఉన్నా, ఒడిదుడుకున్నా, ఏమున్నా కానీ విడిచిపెట్టనటువంటి విశ్వాసం కలిగినటువంటి స్త్రీ రూతు. హల్లెలూయా. మన జీవితంలో ఏది మన ఎదుట ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభువుని నమ్మటం అంటే చాలా ఇరుకైన మార్గం. ఇది ఏంటి? ఇది ఇరుకైన మార్గం, విశాలమైన మార్గం కాదు, ఇది ఇరుకైన మార్గం. ఎందుకంటే పాపం విడిచిపెట్టాలి, మన ఆలోచనలు మారాలి, మన తలంపులు మారాలి, మన బుద్ధి మారాలి, మన హృదయం కూడా మార్చబడాలి, యేసు వలె జీవించాలి. చాలా కష్టం. ఎందుకంటే మనలో కుళ్ళు ఉంటుంది, కుట్రలు ఉంటాయి, చెడు ఆలోచనలు ఉంటాయి, చెడు తలంపులు ఉంటాయి, చెడు ఉద్దేశాలు ఉంటాయి. అవునా కదా? ఇవన్నీ ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మామూలు విషయం కాదు. నువ్వు యేసు వలె మార్చబడాలి. నీవు యేసునందు విశ్వాసం ఉంచాలి. కష్టమైన, నష్టమైన, శ్రమైన, ఏదైనా ఈ లోకములో ఉన్న జీవితం కొరకు బ్రతకద్దు, పరలోకములో ఉన్న జీవితం కొరకు బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. వర్ప ఈ లోకం వైపు చూసింది. వర్ప తన లోకాశల వైపు చూసింది. ఈ శ్రమలో నిలబడడానికి ఇష్టపడలేదు ఆమె. నా పేరెంట్స్ దగ్గరికి వెళ్తే నేను చాలా బాగుంటుంది, నా జీవితం, లైఫ్ మారిపోద్ది అని వెళ్ళిపోయింది ఆమె. కానీ రూతు కష్టంలో కూడా నిలబడి యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు రాయబడింది. హల్లెలూయా. చాలా ఆశ్చర్యమైన విషయం. చాలా మంది స్త్రీలు ఉన్నారు, కానీ వాళ్ళ పేర్లు యేసుక్రీస్తు వంశావళిలో రాయబడలేదు. ఒక మోయాబీరాలు ఒక అన్య జనాంగంలో జన్మించింది, ఒక విగ్రహారాధికురాలు, కానీ అన్ని విడిచిపెట్టి యేసుని, సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్మినప్పుడు ఆమె జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఆమె పేరు యేసుక్రీస్తు వంశావళిలో రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్పగా ఆమె జీవితం ఉంటాం. రూతు ఒక నిర్ణయం తీసుకుంది, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. కష్టమైనా, నష్టమైనా, ఇబ్బంది అయినా, ఏమైనా కానీ నేను ఉంటా. హల్లెలూయా. రూతు పరిస్థితి ఏంటో తెలుసా? తినడానికి ఆహారం కూడా లేనటువంటి పరిస్థితి, తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితి. ఆమె పొలంలో పరిగేరుకోవడానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? పొలంలో పరిగేరుకునే పరిస్థితి. హల్లెలూయా. పరిగేరుకొని ఆమె వెళ్ళి ఆ ఏరుకున్నటువంటి ఆ పరిగెను, ఆ ధాన్యాన్ని తీసుకొని దంచుకొని, తెలుసా ఇప్పుడంటే రైస్ మిల్లులు అవన్నీ వచ్చినాయి, అంతకుముందు మా అమ్మ వాళ్ళు చెప్తారు, మా చిన్నప్పుడు కూడా నేను ఆ దంచినటువంటి ఆ వడ్ల దంచినటువంటి ఆ బియ్యాన్ని నేను తిన్నాను. దంచాలి, ఆ తర్వాత దాన్ని వండుకోవాలి. చాలా కష్టం, ఈజీ పని కాదు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటే చాలా ఈజీ, అన్నీ ఉన్నాయి అక్కడ. హల్లెలూయా.
కానీ ఇక్కడ ఏం లేదు, జీరో. పరిగెరుకోవాలి. సరే, అయినప్పటికీ కూడా 2వ అధ్యాయం అక్కడ చదువుదాం, 7వ వచనం. ఆమె, నేను కోయి వారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు నువ్వు నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను. కొంతసేపు మాత్రమే ఇంట కూర్చోండేనని వాడు చెప్పాను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికెత్తల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహం అడుగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినై నా యందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియచేయబడెను. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి విషయం. బోయాజు పొలంలో ఆమె పరిగెరుకోవడానికి వెళ్ళింది. బోయాజు అనగా విమోచకుడు అని అర్థం. ఏంటి? విమోచకుడు. బోయాజు అనగా విమోచకుడు. బోయాజు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆమె కష్టములో, బాధలో, దుఃఖములో, వేదనలో, ఒంటరితనములో, ఏమి లేని స్థితిలో ఆమె ఆ స్థలానికి వచ్చింది. విమోచకుడు బోయాజు. ఆయన, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ పొలంలోనే నీవు పరిగా ఏరుకో అని చెప్తుంది. తర్వాత అక్కడ రాయబడిన మాట, నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. పని వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ, వారితో కూడా నిలకడగా నీవు ఉండు. రుతుతో బోయాజు చెప్పిన మాటలు ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు, నువ్వు ఇక్కడే పరిగెరుకో, నా పనికత్తులతో కూడా నిలకడగా ఉండుము. హల్లెలూయా. బోయాజు ఒక విషయాన్ని చెప్తున్నాడు, నిలకడగలిగినటువంటి జీవితం కావాలి. ఏంటి? నిలకడగలిగిన విశ్వాస జీవితం కావాలి, ఆత్మీయ జీవితం కావాలి. ఏదో కొద్ది దినాలు చేసే భక్తి కాదు, కొద్ది రోజులు ఉండేది కాదు. నిలకడగా ఉండాలి, కుదురుగా ఉండాలి. కొంతమందికి నిలకడ ఉండదు. కొన్ని రోజులు ఆ పని చేస్తాడు, కొన్ని రోజులు వీళ్ళు పని చేస్తాడు, ఇంకో పని చేస్తాడు, ఏటు కాకుండా అవుతాడు. అవును కదా? నిలకడ ఉండాలి. ఏదన్నా ఒక ఉద్యోగంలో, ఒక పనిలో నిలకడగా ఉండాలి. అప్పుడు ప్రావీణ్యత సాధించవచ్చు. ఏంటి? ప్రావీణ్యత సాధించవచ్చు, ప్రమోషన్ తీసుకొని రావచ్చు. అది కాసేపు, ఇది కాసేపు, అది కాసేపు, ఇది ఏది కాకుండా పోతుంది. అవును కదా? నిలకడ కావాలి. పరిచర్య కూడా అంతే, నిలకడ కావాలి. అక్కడ కాసేపు, అక్కడ కాసేపు, అటు ఇటు ఇటు అటు ఇటు తిరిగితే ఉన్న సంఘం ఆగిపోయింది. హల్లెలూయా. అటు ఇటు తిరగదు. విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో ఒక నిలకడ కలిగి ఉన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఒక దగ్గర నిలకడగా పనిచేస్తే, నువ్వు ఇక్కడే నిలకడ కలిగి ఉండమ్మా అని బోయా చెప్తున్నాడు. నా పనికత్తెలు ఎక్కడున్నారు అక్కడే ఎటుపోకు. మంచి విషయం. మన జీవితంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నిలకడ కలిగిన విశ్వాసం కావాలి. ఏంటి? నిలకడ. విశ్వాసంలో నిలకడ ఉండాలి, భక్తిలో నిలకడ ఉండాలి, దేవుల్లో నువ్వు నిలకడ కలిగి ఉండాలి. నిలకడ లేకపోతే ఆత్మీయ జీవితంలో కొన్ని రోజులు విశ్వాసం, కొన్ని రోజులు భక్తిహీనత,
కొన్ని రోజులు ప్రార్థన చేస్తావు, కొన్ని రోజులు ప్రార్థన చేయవు, కొన్ని రోజులు చర్చికి వస్తావు, కొన్ని రోజులు మానేస్తావు, అక్కడికి ఇక్కడికి ఇక్కడ మొత్తం ఎటు కాకుండా అయిపోతుంది నీ పరిస్థితి. అందుకనే బోయాజు రూతుతో ఏం చెప్పాడంటే, నిలకడగలిగి ఉండు, విశ్వాసం కలిగి ఉండు, భక్తి కలిగి ఉండు, యథార్థంగా ఉండు, నువ్వేం చేస్తున్నావు అలాగే ఉండు, మళ్ళీ మారుబాకు, అక్కడ పోయి ఆ పాట ఇక్కడ పోయి ఈ పాట చేయబాకు. హల్లెలూయా. అవునా కదా? ఓసరు వెళ్ళి గోడ మీదకి ఎక్కితే గోడ కలర్లో అయిపోద్ది. అవునా కదా? ఎటు దేని మీద ఉంటే ఆ కలర్ అయిపోద్ది. అట్లా అవ్వద్దు, నిలకడ కావాలా. ఈరోజు ఎట్లా ఉన్నారు? ఆత్మీయ జీవితం ఎలాగుంది? ఒకసారి ఆలోచన చేయాలి. ఉట్టిగానే మన పేరు యేసుక్రీస్తు వంశావళిలో రాయబడదు. హల్లెలూయా. ప్రభు అయితే మన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన లోకముని ఎంతో ప్రేమించాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన మంచి విషయాన్ని చెప్పాడు, నన్ను అంగీకరిస్తే మీరు నా కుమార్తెలు నా కుమారులు అవుతారని చెప్పాడు. హల్లెలూయా. ఆయన వంశంలో చేర్చుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు, ఇష్టపడ్డాడు. ఈ రాత్రికాల సమయంలో నీకు నాకు నిలకడగలిగిన ఆత్మీయ జీవితం, భక్తి జీవితం, విశ్వాస జీవితం కావాలి. పరిశుద్ధమైన జీవితం కావాలి, యథార్థమైన జీవితం కావాలి. కొన్ని రోజులు పాపంలో, కొన్ని రోజులు దేవుని సంఘానికి వచ్చి ఏడిచి పశ్చాత్తాపడి, కొన్ని రోజులు ప్రార్థనలో ఉండి మళ్ళీ పోయి మళ్ళీ పాపం చేసి, ఇలాంటి జీవితం కాదు, నిలకడగలిగిన జీవితం. హల్లెలూయా. తర్వాత కనిపెట్టి వెంబడించుము అనే విషయాన్ని చెప్పాడు. ఏంటి? కనిపెట్టి వెంబడించాలి. వాళ్ళు ఎలాగుంటున్నారు, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళు ఎలా నడుస్తున్నారు, కనిపెట్టి వెంబడించాలి. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎలా జీవించారు, ఎలా బ్రతికారు, ఎలా మాట్లాడారు, మన ముందు తరములోని వారు భక్తులు ఎలాగ జీవించారు, వారి ఆత్మీయ జీవితం ఎలాగుంది, వాళ్ళ విశ్వాస జీవితం ఎలాగుంది, వాళ్ళు ఎలా ప్రార్థన చేయగలిగారు, వారిని కనిపెట్టి వెంబడించాలి. హల్లెలూయా. ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే మనం వెంబడించగలుగుతామో అప్పుడు మనం ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. హల్లెలూయా. వెంబడించాలి. ఋతు సత్యాన్ని నమ్మింది, సత్యాన్ని పట్టుకున్నది, అందులో నిలకడ కలిగి ఉన్నది, వెంబడించింది. హల్లెలూయా. హల్లెలూయా. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి ఆమె నమ్మి విశ్వసించి విశ్వాసంలో నిలకడగలిగి ఆమె భక్తి జీవితంలో ముందుకు కొనసాగుతూ ఉంది. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మనందరి జీవితాలు కూడా ఋతు వలె ఆశీర్వాదకరంగా మార్చబడాలని నా ఆశ. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరి జీవితాలు, మీ అందరి కుటుంబాలు, మీ పరిస్థితులన్నీ కూడా మార్చబడాలి, ఆశీర్వాదకరంగా మార్చబడాలి, దీవెనకరంగా మార్చబడాలి. ఆమె గురించి చెప్పినప్పుడు ఏం చెప్తున్నారట? అయ్యో, నేను ఈ దేశస్తురాలు కాదు, నాది పట్టణం కాదు, నాది ఊరు కాదు, నేనెవరో కూడా నీకు తెలియదు, కానీ నువ్వు ఎలాగా నన్ను ఇంతగా ప్రేమిస్తా ఉన్నావు, ఇంతగా నా కొరకు పొలంలో ఏరుకోమన్నావు, ఇక్కడి నుంచి వెళ్ళొద్దన్నావు, నిలకడగలిగి ఉండమన్నావు, పనికెత్తల్ని కనిపెడుతూ వెంబడించమని చెప్తున్నావు. అసలుకి నా గురించి నీకు ఎలాగ తెలుసు? నేనెవరో కదా, ఈ పట్టణం కాదు కదా నాది అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. బోయాజు దేవునికి సాదృశ్యం, విమోచకుడు మాట్లాడుతున్నాడు. నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎలాగా నీవు నీ అత్తకు చేసావో అదంతా కూడా నాకు తెలుసు. నువ్వు ఎలాగా నీ అత్తను ప్రేమించావో, ఎలాగా నువ్వు చూసుకుంటున్నావో, ఎలాగ విడిచిపెట్టకుండా వెంబడిస్తున్నావో అన్నీ కూడా నాకు తెలుసు. నేను అన్నీ చూస్తా ఉన్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి,
ఇంత గొప్ప సహాయం ఇదంతా అవడానికి గల కారణం ఏంటంటే ఆమె యొక్క ప్రవర్తన, ఆమె జీవితం. నీవు నీ అత్తకు చేసిందంతయో నాకు తెలుసు అని చెప్తున్నాడు. ఈరోజు నీవు నేను ఏం చేస్తున్నామో దేవుడికి తెలుసు. హల్లెలూయా. బోయాజు విమోచకుడు, ఆయనకంతా తెలుసు. ఆయన తెలుసుకున్నాడు, చెప్తున్నాడు. నీ గురించి నా గురించి కూడా ప్రభువుకు అంతా తెలుసు. అయితే నిన్ను గురించి నన్ను గురించి చెప్పడానికి ఏదైనా మంచి సాక్ష్యం ఉన్నదా? ఒకసారి ఆలోచన చేయండి. రూతుని గురించి చెప్పడానికి ఒక సాక్ష్యం ఉంది. ఆమె చాలా ఎంత గొప్పగా, ఎంత మంచి ప్రేమ కలిగినదో. అందరు యవనస్తుల్లా కాదు, అందరి వ్యక్తుల్లా కాదు. ఆమె లోకాన్ని ప్రేమించినది కాదు, దేవుణ్ణి ప్రేమించే బిడ్డ. ఎంతగానో ఆమె దేవుణ్ణి నిజంగా ఎరిగి ఆయనను వెంబడించే స్త్రీగా ఆమె ఉంటా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఋతు జీవితం మన ఎదుట ప్రభు ఉంచాడు. ఈరోజు మన జీవితం ఎలాగున్నది అనేది మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు యొక్క వంశావళిలో ఋతు పేరు రాయబడింది. ఋతు అనగా విమోచించబడిన ఆత్మ. విమోచకుడైనటువంటి దేవుని యొద్దకు వచ్చినది. సృష్టికర్త అయిన దేవుని నమ్మింది, విశ్వాసం ఉంచింది, నిలకడ కలిగి ఉన్నది, కనిపెడతా ఉంది, వెంబడిస్తూ ఉంది. దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. బోయాజులో ఉండి దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. తర్వాత నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీవు నీ జన్మభూమిని సమస్తమును కూడా నువ్వు విడిచిపెట్టి వచ్చావు. అన్ని విడిచిపెట్టి వచ్చేసావు. నీవు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా సహోదరుడా, సహోదరి, ప్రభువు నమ్ముకున్నప్పుడు, ప్రభువుని ఎరిగినప్పుడు ఎందరో మనల్ని ఎన్నో అనొచ్చు, అవమానించవచ్చు. ఇక్కడే నా తల్లిదండ్రులు ఉన్నారు, భయంకరమైన విగ్రహ ఆరాధన చేసేవాళ్ళు. వారు మాకు ఫ్యామిలీలో ఒక పెద్ద గుడి కూడా కట్టించి ఇప్పుడు కూడా ఉంది. విగ్రహ ఆరాధన చేసేవాళ్ళు, అటువంటి కుటుంబం. కానీ ఎన్నో మాటలు ప్రభు నమ్మిన తర్వాత, ప్రభువుని విశ్వసించిన తర్వాత ఎన్నో మాటలు, అవమానాలు, ఒడిదుడుకులు ఎన్నో ఎదురై. ఆ ఎదురైన అవమానాల్లో, ఒడిదుడుకుల్లో, శ్రమల్లో, దుఃఖంలో నిలకడగా నిలబడగలిగారు కాబట్టి ఈ పరిచర్య విస్తరించింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని అంగీకరించిన నీ జీవితంలో కూడా అవమానాలు రావచ్చు, ఒడిదుడుకులు ఎదురవచ్చు. యేసు ప్రభు నందినందుకు ఎన్నో అనొచ్చు, నిన్ను రకరకాలుగా మాటల చేత, చూటిపోటి మాటల చేత నిన్ను బాధ పెట్టచ్చు. కానీ మనం నిలకడగలిగి సమయం కొరకు వేచి ఉంటే ఒకరోజు నీ దేవుడే గొప్ప దేవుడని నెబుకద్నెజరు సాక్ష్యం ఇచ్చినట్లుగా సాక్ష్యం ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. రాజులు సైతం సాక్ష్యం ఇచ్చినట్లుగా నీ కుటుంబీకులే సాక్ష్యం ఇస్తారు. నీవు నమ్మిన దేవుడు, నువ్వు విశ్వాసం ఉంచిన దేవుడు, నువ్వు భక్తి చేస్తున్న దేవుడు నిన్ను రక్షించాడు, నిన్ను బ్రతికించాడు, నిన్ను నడిపిస్తున్నాడని వారే సాక్ష్యం ఇచ్చినట్లుగా దేవుడు నీ జీవితాన్ని ఉంచగలడు. హల్లెలూయా. అయితే నువ్వు నిలకడగలిగి ఉండాలి. అయితే నువ్వు కనిపెట్టి వెంబడించాలి. అప్పుడు నీవు దానికి ప్రతిఫలాన్ని చూస్తావు. నీవు చేసిన దానికి ప్రతిఫలము కలుగుతుంది అని బోయాజు చెప్పాడు. హల్లెలూయా. బోయాజు దేవునికి సాదృశ్యం. నీవు చేసేదానికి భక్తి చేస్తున్నావు, విశ్వాసం ఉంచుతున్నావు, ప్రార్థిస్తున్నావు, దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉంటున్నావు, కన్నీరు విడుస్తున్నావు, ప్రభు కొరకు ఖర్చు అయిపోతున్నావు. నీవు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నారు చాలా మంది, చాలా సంతోషిస్తాను.
చాలామంది మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు, సంఘంలో ప్రతిదినం ప్రార్థన చేసుకుంటున్నారు. ఒక గంట, అరగంట, పావు గంట అందరి కొరకు, కుటుంబం కొరకు ఎంతగానో ఏదో ఒక సమయంలో ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు, భక్తి చేస్తున్నారు, దేవుళ్ళు వెతుకుతున్నారు, ఫాస్టింగ్ ఉంటున్నారు, ఎన్నో చేస్తున్నారు. మీరు చేసిన దానికి మీకు ప్రతిఫలం రాబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏదైతే చేస్తున్నారో భక్తి, దానికి దేవుడు ప్రతిఫలం ఏమవుతున్నాడు. నీ కన్నీరేం వృధా కాదు, నీ ప్రయాసం వృధా కాదు. పరిగ ఏరుకుంటా ఉంది. ఆ పరిగ ఏరుకున్న పరిస్థితి అందులో కూడా నువ్వు నిలబడి పరిగెరుకుంటూ బాధమైన, దుఃఖమైన, దిగమింగుకుంటూ జీవిస్తున్నావే, ఏది వృధా కాదు. హల్లెలూయా. నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఒక రోజు నువ్వు చూస్తావు. ఈరోజు నవ్విన వాళ్ళు, ఈరోజు అవమానించిన వాళ్ళు, ఈరోజు ఏళన చేసిన వాళ్ళు, వారు తలదించుకునే రోజు ఒక రోజు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ పరిస్థితిని తీసుకొని వస్తాడు. నీ జీవితం ఒక సాక్ష్యంగా ఉండబోతుంది. రూతుని తీసుకొచ్చి చెప్తున్నాడు, నీ గురించి నాకు అంతా తెలుసు, నీవు నీ అత్తకు చేసినంత నాకు తెలిసింది, నీ జీవితం అంతా నాకు తెలుసు, నువ్వు చేసిన దానికి నీకు ప్రతిఫలం రాబోతోందని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా